ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించి ఒక మెసేజ్ అనేది ఫేస్‌బుక్‌లో వచ్చిందండి. బిగ్ సేల్ మొదలైంది. చాలా తక్కువ రేట్‌కి వస్తున్నాయి. 200, 300, 500కి అట్లాగే వస్తున్నాయి. చాలా తక్కువ ప్రైస్‌కి వస్తున్నాయి అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్‌మెంట్ లింక్ అనేది వచ్చింది. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చూసి మా హస్బెండ్ సరే ఇదేదో బావుంది చూద్దాము. బిగ్ సేల్ అన్నాడు కదా! ఫ్లిప్‌కార్ట్ అంటే చాలా నమ్మదగింది. సో, ఎక్కువ మంది కూడా కొంటారు. కొంచెం అందరికీ తెలిసిన యాప్ కదా! ఫ్లిప్‌కార్ట్ అని చెప్పేసి ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ లైవ్ అని చెప్పేసి టైం పడుతుంది. సో, చాలా తక్కువ రేట్‌కి ఉన్నాయి. అన్నీ న్యూ వర్షన్ సంబంధించినయి. సో, కొత్త మోడల్స్ బావున్నాయి. తక్కువ రేట్‌కి 500కి, 600కి అంటే పర్లేదు. మన బడ్జెట్‌కి సరిపోతుంది. సో, అని చెప్పేసి అలా ఆలోచించి మిడిల్ క్లాస్ అంటే ఇంక అలాగే ఆలోచిస్తాం కదా! సో, అలా ఆలోచించి సరే ఎండాకాలం కదా! ఏసీ తీసుకుందాం అని చెప్పేసి ఒక ఏసీది తీసుకుని లోయల్డ్ రూ. 350 అని చెప్పేసి వచ్చింది. వావ్! సూపర్ అనుకోని మేము ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసాము. ఓపెన్ చేస్తే అన్నీ రీజనబుల్‌గానే ఉన్నాయి. కానీ 360కి పర్లేదా? 350కి పర్లేదా? అని చెప్పేసి ఆలోచించాం. అంటే మరి ఫ్లిప్‌కార్ట్ అంటే కొంచెం బాగుంది గదా! పర్లేదు అని చెప్పేసి కొత్త యాప్ ఏం కాదు. ఫ్లిప్‌కార్టే కాబట్టి పర్లేదు అని చెప్పేసి ఇంక సరే కొత్తగా యాప్ ఏమైనా పెట్టాడేమో అని చెప్పేసి ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన వెంటనే అది బై నౌ అంది. సో, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి బై నౌ కొడితే అడ్రెస్ అడిగింది. అడ్రెస్ ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటది. సో, మరి కొత్త యాప్ కదా! సో, కొత్తగా అడుగుతుందని చేసి మళ్ళీ అడ్రెస్ అంతా టైప్ చేసేసి పెట్టేసాము. ఇంకా పేమెంట్‌లోకొచ్చేసి పేమెంట్ మెథడ్స్ అసలు క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేనే లేదు. ఓన్లీ గూగుల్ పే, ఫోన్‌పే ఇవే ఉన్నాయి. అమ్మో! అంటే సరే ఒక్కోసారి ఫ్లిప్‌కార్ట్ వాడు అలాగే అడుగుతా ఉంటారు కదా! సో, పే చేసేద్దాం. రూ. 350 ఏముందని చెప్పేసి పే చేసేసాం. అయిపోయిందండి. పేమెంట్ అయిపోయింది. అన్నీ అయిపోయింది. సరే ఆర్డర్స్ చూసుకుందామని చూస్తే అసలు ఓపెనే అవ్వట్లే ఆ పేజీ. లింక్ ఓపెన్ చేసి, ఆ పేజీలో ఓపెన్ చేసి, ఆ సైడ్ బటన్ కానీ, ఆ కార్ట్ కానీ అసలు ఏమి ఓపెన్ అవ్వట్లే. ఇదేంటి అని చెప్పేసి సరే మెయిన్ ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోకెళ్ళిపోయి అక్కడ కూడా ఆర్డర్స్ చెక్ చేసాం. అక్కడ కూడా అవ్వట్లేదు. ఏంటిది ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి కొంచెం ఆలోచించి ఒకసారి యూట్యూబ్‌లో చెక్ చేద్దాం. దీనికోసం బిగ్ సేల్‌కి సంబంధించి, ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయేమో వీడియోస్ అని చూస్తే చాలామంది ఫేక్ అని చెప్పేసి పెట్టారు. అప్పుడు అర్థమైందన్నమాట. ఇది చాలా ఫ్రాడ్ అని చెప్పేసి. మీలో కూడా చాలామంది ఇట్లా తక్కువ రేట్‌కి వస్తున్నాయి బిగ్ సేల్ అని చెప్పేసి ఓపెన్ చేయకండి. మాలాగా డబ్బులు పోతే 350 పోయినందుకు బాధ కాదు. ఇలాంటి ఫ్రాడ్ కొంచెం ఎక్కువ అమౌంట్ మీద జరిగిందనుకో మనం ఏం చేయలేం కదా! సో, బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకా మీకు యూజ్‌ఫుల్ అవుతదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది బిగ్ సేల్స్ పెడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ అంటే పర్లేదని చెప్పేసి అనుకుంటాము. కానీ చాలా ఫ్రాడ్ అండి. చాలా ఫ్రాడ్. మేమసలు నమ్మలేకపోయామన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఇలాంటివి కూడా జరుగుతాయా అని చెప్పేసి. మాకు జరిగితే గాని మాకు అర్థం కాలేదు. సో, ఎవ్వరు మోసపోకండి. బాగా చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఒకసారి యూట్యూబ్‌లో కూడా చెక్ చేసుకుంటా ఉండండి. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కూడా ఇలాంటి కొంతమంది పెడతా ఉంటారు మోసపోయిన వాళ్ళు. సో, ఫ్రాడ్ లింక్స్, ఫ్రాడ్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ ఉంటా ఉంటాయి. అప్పుడప్పుడు యూట్యూబ్ చూసి చెక్ చేసుకొని కూడా చక్కగా ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే. ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ఆల్.